వదిన గురించి తనిచ్చే సపోర్ట్ గానీ, ఏం చెప్తావు బ్రో వదిన గురించి? ఇన్ని సంవత్సరాలు, ఇన్ని ఇయర్స్ అంటే రీసెంట్ టైమ్స్‌లో చాలా మ్యారేజెస్ గానీ, ఇవన్నీ కూడా ఇలా గొడవ అవుతుంది, ఇలా డివోర్స్ తీసుకుంటున్నారు. ఎవరి కాళ్ళు పాత్స్ చేంజ్ అయిపోతున్నాయి. ఇదంతా జరుగుతుంది. సో, మీ రిలేషన్ ఇన్ని ఇయర్స్ ఇంత బాండ్ ఉండడానికి రీజన్ ఏంటి? మీ ఇద్దరికి గొడవలు అవ్వవా? మీరు కలిసి ఉండడానికి ఆ ఫార్ములా ఏంటి? వివేర్ మా మ్యారేజ్ ప్రామిస్ ఉండే బ్రో, వీ షుడ్ బీ హ్యాపీ టుగెదర్. హ్మ్. ఆ ప్రామిస్ మేము చాలా సీరియస్ తీసుకున్నాం. ఫస్ట్ థింగ్ ప్రామిస్ మా ఏమన్నా ఇద్దరికి ప్రామిస్ అని చెప్పొచ్చు? అదే ఆఫ్ బీయింగ్ హ్యాపీ టుగెదర్. ఓకే. నో మ్యాటర్ వాట్, హ్మ్. మనుషులు అన్న తర్వాత కష్టాలు వస్తాయి, హ్మ్. ఫైనాన్షియల్గా ఇష్యూస్ వస్తాయి, బట్ వాట్ కీప్స్ అస్ స్ట్రాంగర్ ఇస్ ది లవ్ బిట్వీన్ అస్. హ్మ్. నీకు నా మీద లవ్ ఉంది, నాకు నీ మీద లవ్ ఉంది. ఆ లవ్ ఇప్పుడు ఎట్లుందో అట్లనే స్ట్రాంగ్గా ఉండాలి అని. మా ఇద్దరు గొడవలు అవుతాయి. బేసికలీ మా ఇంట్లో సిచ్యువేషన్, నాకు నిత్యకి ఏం సిచ్యువేషన్ అంటే, మాకు గొడవ అయినప్పుడు మేము ఒక పాయింట్కి రావాలని కోరుకోం. ఓకే. నాదొక డిఫరెంట్ మైండ్, నాదొక థాట్ ప్రాసెస్ వేరు. మై వైఫ్స్ థాట్ ప్రాసెస్ ఇస్ డిఫరెంట్, తనొక డిఫరెంట్ మైండ్. మేము ఒక పాయింట్కి రావాలని కోరుకోం. మా థాట్ ప్రాసెస్ ఈక్వల్ లెంత్లో ప్యారలల్గా ముందుకెళ్తుండాలని కోరుకుంటాం. ఓకే. ఒక పాయింట్ రావాలి అంటే నేనన్నా గెలవాలా, నువ్వన్నా గెలవాలని వస్తుంది. థాట్ ప్రాసెస్ ప్యారలల్గా నడుస్తుంటుంది. అప్పుడు గొడవ కంటిన్యూ అవుతూనే ఉంటది కదా! గొడవ కాదు, థాట్ ప్రాసెస్. థాట్ ప్రాసెస్. ఓకే. గొడవ కాదు, ఒక థాట్ ప్రాసెస్, నీది నా థాట్. హ్మ్. గొడవ అవుతున్నప్పుడు, నాకు నిత్య గొడవ అవుతున్నప్పుడు జనరల్గా లేడీస్ ఎమోషనల్గా డీల్ చేస్తారు ఒక ప్రాబ్లం. హ్మ్. జెంట్స్ లాజికల్గా మాట్లాడి, ఇప్పుడు ఇంత చిన్న విషయానికి ఏంది మగాడి ఆ గొడవ పాయింట్ ఏంటంటే చిన్న విషయం. హ్మ్. ది లేడీస్ పాయింట్ ఇస్ ఆ ఎమోషన్, ఆ చిన్న విషయంలో ఎమోషన్ ఇస్ ఇంపార్టెంట్ వాళ్ళకి. అక్కడ ఏం జరిగిందో Hmm. ఇప్పుడే వచ్చినా ఇప్పుడేంది రాద్దాంతం, అమ్మ అది ఎప్పుడో అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు. Hmm. నేను ఎమోషన్కి వెళ్తా, నేను లాజికల్గా ఆన్సర్ చేయ. ఐ మేక్ అ సిట్, బేబీ వాట్ యు డీలింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. నో, నీ పాయింట్ కరెక్టే అక్కడ. నో 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 ద వే యూ ఫీల్ ఈజ్ ఆల్సో రైట్. అక్కడ అట్లా తప్పయింది, బట్ దాన్ని ఏం చేయగలుగుతాము ఇప్పుడు, దాని గురించి మాట్లాడదాం. Hmm. ఈ ఎమోషనల్ సపోర్ట్ గొడవ అవుతున్నప్పుడు ఐ గివ్ హర్. నేను దాన్ని పెద్దగా చేయ. నేను లాజికల్గా ఎప్పుడో విషయం, నేను ఎంత టైర్డ్ ఉన్నా ఏం చేసినా, షీ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఉమెన్ ఆఫ్ మై లైఫ్. Hmm. తనకి ఇచ్చే ఇంపార్టెన్స్ నేను వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వ. Hmm. అది బాగుంటే నా లైఫ్ బాగుంటుంది. కాబట్టి ఐ డీల్ విత్ హర్ ఇన్ సచ్ ఎ వే హౌ షీ వాంట్స్ టు బీ డెల్ట్ విత్. Hmm. సూపర్. తనకి ఏం కావాలో ఆ విషయంలో ఎమోషనల్గా మా అమ్మ కూడా అంతే. నేను మా అమ్మతో మాట్లాడుతున్నప్పుడు అమ్మ ఎమోషన్ మాట్లాడుతుంది, మా నాయన లాజికల్, నేను లాజికల్, నువ్వు లాజికల్, మనం అందరం లాజికల్గా మాట్లాడు. ఎందుకంటే ప్రపంచం ఎక్కువ చూసామని మనకు అనిపిస్తుంది, Hmm. కానీ మనం వాళ్ళ ముందు ఆఫ్టర్ ఆల్ ఎమోషన్ ఇస్ సంథింగ్ దే బైడ్ ఆన్. ఎమోషన్ ఇస్ సంథింగ్ దే, వాళ్ళు దాంట్లో ఉంటారు. ఆ ఎమోషన్ని మనం అడ్రస్ చేయాలి ఫస్ట్. ఎమోషన్ని అడ్రస్ చేయకుండా మగాడు ఎప్పుడైతే లాజిక్కి వెళ్తాడో ఆ గొడవ పెద్దగా అవుతుంది. Correct. వీడు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని స్టార్ట్ అవుతాడు. సో దట్ ఈస్ ద వే ఐ డీల్ విత్ ప్రాబ్లమ్స్ నిత్యతో. Hmm. ఏ ప్రాబ్లం కూడా నేను సాల్వ్ అవ్వకుండా పడుకోను. ప్రాబ్లం అయింది, ఒక ఇష్యూ వచ్చింది, ఒక ఇష్యూ గురించి మాట్లాడుకుంటున్నాం, అది ఇష్యూ 3 గంటలకు కానీ 4 గంటలకు కానీ వి సాల్వ్ ఇట్, దెన్ వి స్లీప్. Hmm. సాల్వ్ అయిపోవాలి అది, దెన్ నేను ప్రొలాంగ్ చేయను. అండ్ షీ ఈజ్ అ వెరీ వెరీ అండర్స్టాండింగ్ వైఫ్. అది ఆ విషయంలో నేను చాలా లక్కీ. నా మైండ్లో ఏం నడుస్తుంది, నా బాడీలో ఏం నడుస్తుంది, షీ నోస్ ఎవ్రీథింగ్. Hmm. నేను అది అర్థం చేసుకోలేను, బికాజ్ బాయ్స్కి అది చాలా కష్టం. బట్ ద వే షీ అండర్స్టాండ్స్ మీ. నాకు రాగానే ఫుడ్ రెడీ ఉంటుంది బ్రో, వేడి ఫుడ్ రెడీ ఉంటుంది, అది ఏ టైం అనో పోనీ, అది తినేసి పడుకుంటుంది. 3 గంటలకు నేను షో చేసి 3 గంటలకు పోతాను. 3 గంటలకు ఎట్లుంటుంది మనిషికి నిద్ర. పొద్దున్న నుంచి మా అమ్మ నాన్న, నా బిడ్డ స్కూలు వచ్చిందా, హోంవర్క్ ఏం వండాలి, నెక్స్ట్ డే ఏంది, ఇవన్నీ ఉంటాయి. నేను 3:30కి వెళ్తే వేడిగా వేడి చేసి నా ఎదురుగా వచ్చి కూర్చుంటుంది, Hmm. నువ్వు తిను ఫస్ట్ అని. ఇంకేం కావాలి చెప్పు. అలాంటి లైఫ్ కోరుకుంటున్నాను నేను. అలాంటి లైఫ్ రావాలంటే సెలెక్ట్ ది రైట్ గర్ల్. Hmm. ఇట్లా చూసామా, పెళ్లి చేసుకున్నామా, అందానికి పడిపోయి బాగుంది, ఇదంతా టెంపరీ, నీకు లైఫ్లో ఉండదు. Hmm. నీకు అండర్స్టాండింగ్ మ్యాచ్ అవ్వాలి, ట్రావెల్ అవ్వాలి కొన్ని రోజులు. ట్రావెల్ అయిన తర్వాత ప్లస్లు మైనస్లు అర్థమవుతుంది. వన్స్ యూ యాక్సెప్ట్ హర్ మైనసెస్, దట్ ఈస్ వేర్ లవ్ స్టార్ట్స్. తను నీ మైనస్లు యాక్సెప్ట్ చేసిన రోజు నుంచి లవ్ స్టార్ట్ అయింది. దట్ ఈస్ వేర్ యాక్చువల్ లవ్ ఇస్. తనలో మైనస్లు ఉన్నాయి, నాలో మైనస్లు ఉన్నాయి, బట్ వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్ మైనసెస్. దట్ ఈస్ వేర్ వీ విన్. Hmm. అది నా పాలసీ. ఎవరు సారీ చెప్తారు ఫస్ట్ ఏమైనా గొడవ అయినప్పుడు? నేనే చెప్తా.
నేను ప్రపోజ్ నా చేసేది తప్పు- మనమే, సారీ చెప్పేది మనమే. చెప్పాలి బ్రో, తప్పు లేదు. నువ్వేం పెద్ద మొగడు మీసం ఉంటే నువ్వేంది, నువ్వు ఏమైనా పైనుంచి దిగి వచ్చినావా? నీకు ఏమి ఇచ్చాడు? నీకు వాళ్ళిద్దరూ కంపేర్ చేస్తే యువర్ నథింగ్. వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం పాపం మంత్లీ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి. అది యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ బ్రో. అరే నీకు ఏమి ఇచ్చాడు దేవుడు? నీకు అన్ని సుఖాలే కదా. నువ్వు ఏమైనా చేయడం ఏమైనా చేయొచ్చు, అన్ని సుఖాలే. పాపం అన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని వాళ్ళు దే డీల్ విత్ యువర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, దే టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. వాళ్ళ పేరెంట్స్ని వదిలేసి వచ్చారు. నీకు ఏం లాస్ లేదు మొగాడిగా. యు ఆర్ నెవర్ ఎట్ ఎ లాస్ ఎనీ టైమ్ ఆఫ్ ది లైఫ్. వాళ్ళు లాస్లో ఉన్నారు. అంత భరించి అంత త్యాగం చేసి అంత వచ్చి గొడవ అయితే ఏమో నువ్వు సారీ చెప్పడానికి నీకు ఏం పొగరా? ఏమనుకోవాలి? ఇది సారీ అనేది ఒక చిన్న విషయం. అది గొడవ ఆపేస్తుంది. అవతల వాళ్ళని యువర్ ఇంపార్టెంట్ టు మీ అని ఫీల్ అవుతుంది. సో వై డోంట్ యూ సే సారీ? నేను తప్పు లేకుండా కూడా సారీ చెప్తాను నేను. ఎందుకు? ఐ వాంట్ పీస్. అది చాలామంది తప్పు అనుకుంటారు, బట్ సి దట్ ఈస్ హౌ ఐ యామ్. నేను తప్పు లేకుండా కూడా సారీ చెప్తా. తప్పు ఉన్నప్పుడైతే ఫస్టే సారీ చెప్తా. సో లైఫ్ లాంగ్ మీరు ఇద్దరు ఇలాగే ఉండాలి అండ్ ఇంకా మంచి మంచి షోస్తో మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పాడ్కాస్ట్ నాకు తెలిసి వాళ్ళకి ఎంతవరకు హెల్ప్ అవుతుందో తెలియదు, కానీ నాకు చాలా విషయాల్లో కొన్ని క్లారిటీలు, ఏ విషయంలో ఒకటి కొన్ని మోటివేషన్లు అనిపించింది. లైక్ ఒక పార్ట్నర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ గొడవ అయినప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి వాళ్ళని, ఎట్లా మాట్లాడాలి వాళ్ళతో, మన ఈగోలు పక్కన పెట్టేసి అనే పాయింట్ ఒకటి.